మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి వారు ఎక్కువగా మీనరాశి అన్నారు కదని ఎక్కువ మీనాలను స్వీకరించకండి. పూర్వాభాద్ర నక్షత్రం నాలుగవ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యభుజ్యం 3, అవమానం 1. చేపలను పెంచండి. పాపలతో మీరు చక్కని అనుకూలమైనటువంటి ఫలితాలను పొందండి. పాపలు అంటే ఎవరు? మీ సంతానం అని. పాపలు అంటే సంతానం. పాపలు అంటే మీరు కేవలం ఏదో అమ్మాయిలు అనుకోమాకండి. పాపలు అంటే సంతానం. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యభుజ్యం 3, అవమానం 1. చెప్పానుగా, పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. అదృష్ట సంఖ్య 3. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి అర్ధాష్టమ స్థానంలో రజతమూర్తిగా ఉంటాడు. నూతన గృహ నిర్మాణాలను చేయవారు గాను ఉన్నత విద్యల్లో రాణిస్తూ ఉంటారు. శని సంవత్సరంలో జన్మరాశి యందు సువర్ణమూర్తిగా ఉంటాడు. ఈ రాశివారు సంవత్సరం ఆరంభంలో ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఒత్తిడులకు గురి అవుతూ ఉంటారు. సమస్యలు వలయంగా చుట్టుముట్టుతాయి. అయినా కూడా ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నను క్రమశిక్షణతో న్యాయపాలన చేయటం, సద్వర్తన వలన ఏమాత్రం చెడు ఫలితాలకు కలగకుండా వాటికి దూరంగా ఉండటం, వీరి ఆధ్యాత్మికంగా ఎదుగుదల, దైవబలం, మేధాశక్తి పెరుగుడు చేత ఎంతటి కష్టతరమైన పనైనా సాధించడానికి సంసిద్ధంగా ఉంటారు. సత్తా కలిగి ఉంటారు. సోమరితనం పనులను వాయిదా వేయడం, నిందితుద అయ్యో ఏముంది అనుకునేటువంటి విషయాలకు దూరంగా ఉండండి. మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ కాలంలో విశేషమైనటువంటి విద్య యోగం ఉంటుంది. సోదర సోదరీమణులకు ఆదరించిన వారికి అభిమానాన్ని పొందుతారు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. అవి దీర్ఘకాలం ఉండవు. జూలై, నవంబర్ మధ్యకాలంలో మానసికమైనటువంటి ఒత్తిడులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండగలరు. అనేకమైనటువంటి చక్కని అందరికీ సౌకర్యంగా, క్షేమదాయకంగా ఉండేటువంటి వైజ్ఞానిక రంగం వారు నూతన ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు. అందరి మన్ననలను కూడా పొందుతూ ఉంటారు. అన్ని విధాలా కూడా బాగుంటుంది. ఈ మీనరాశి వారు ఎక్వేరియంలో గోల్డ్ ఫిష్ అని, ఇంకా వాస్తు చేపలను ఉంటాయి, అర్వానా అని కొన్ని చేపలు ఉంటాయి. వాళ్ళని అడిగితే చెప్తారు. అటువంటి చేపలను పెంచండి. చేపలను పెంచమన్నాం కదా అని చెప్పి ఒక పెద్ద చేపను పెంచుతూ ఆ చేపలకు చిన్న చేపలను తీసుకొచ్చి ఆహారంగా వేయకండి. అందువల్ల మీరు పెంచడమే తప్ప తుంచడం ఉండకూడదు. అంతే. మీరందరూ పరమహంసగా ఉండాలి. హింసగా మాత్రం ఉండకూడదు అన్నమాట. ఆడవారి మాట వింటూ ఉండండి. కాస్త వాళ్ళని సంతోషపెట్టండి. మీ జీవితం అంతా కూడా ఎంతో హాయిగా ఉంటుంది. ముళ్ళ నడక మీద నుంచి పూల నడక మీదలోకి వెళుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా దగ్గరలో ఉన్న దేవాలయాలను అక్కడికి వెళ్ళి దర్శనాలు చేసుకోవడం, ఇంట్లో దేవుణ్ణి పూజ చేసుకోవడం, పెద్దలను గౌరవించుకోవడం. కేవలం కుక్కలు కూడా కారభైరుడే కానీ కాదన్న కానీ సాధ్యమైనందుకు గోవులను సొంతంగా పెంచుకోండి. సొంత సేవ చేసుకోండి. ఏదో గోవుని మాత్రం బొమ్మ పెట్టుకుంటున్నారు. మరి కుక్క బొమ్మ కూడా పెట్టుకోవచ్చుగా. దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. అక్కను మాత్రం పట్టించుకోరు కానీ కుక్కను మాత్రం బాగా పట్టించుకుంటారు. అయితే ఒకటి, భగవంతుడు ఆరాధన చేయడం అన్నా, పెద్దలను గౌరవించడం అన్నా, వాళ్ళ సేవ చేయడం అన్నా ఏమొస్తుంది అంటే డివోజీ డాగ్ అంటే భగవంతుడు మన పట్ల విశ్వాసంగా ఉంటాడు. అదే కొద్దిగా తిప్పివేస్తే ఆ డాగుని జీవోడి గాడ్ అవుతుంది. భగవంతుడు మనల్ని కరుణిస్తాడు. కాబట్టి మనం దేవుడి పట్ల మనం విశ్వాసంగా ఉండాలి. దేవుడు కూడా మనల్ని విశ్వాసంగా చూస్తాడు.